హలో వారియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ నందిని కే బాత్. ఇక్కడ బ్రతకడం కోసం చేసే జాబ్స్కే ఎన్నో క్వాలిఫికేషన్స్ కావాలి. రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ, ఫిజికల్ టెస్ట్, ఇలా ఎన్నో అవసరం అవుతున్నాయి కదా. మరి అయితే మీరు కార్చే కన్నీరుకు కూడా క్వాలిఫికేషన్ ఉండాలి కదా. అవతలి వాళ్ళ కోసం నీ కంట్లోంచి ఒక చుక్క వస్తుందంటే వాళ్ళు నీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ అయినా అయి ఉండాలి, లేదా నువ్వంటే ప్రాణం పెట్టే వాళ్ళైనా అయి ఉండాలి. అంతేకాని ఎవరి పడితే వాళ్ళ కోసం, అర్హత లేని వాళ్ళ కోసం ఏడవకు, అస్సలు బాగోదు. 2024లో కూడా నువ్వు అనవసరమైన వాళ్ళ కోసం కన్నీళ్లు పెట్టుకుంటున్నావంటే అబ్బే, నువ్వు న్యూస్ ఫాలో అవ్వవు. సేవ్ వాటర్, సేవ్ వాటర్ గొంతు చించుకుని స్లోగన్స్ చేస్తున్నారు, ఎప్పుడూ వినలేదా? గుర్తు పెట్టుకోండి వారియర్స్, ఇది లైఫ్ లెసనే కాదు, ఫ్యాక్ట్. అలా అని మిమ్మల్ని ఇప్పుడు బాధ కలిగినా ఏడవకండి అని అనడం లేదు. మనం మనుషులం, రోబోట్స్ కాదు కదా. ఏడుపు వస్తే ఏడవడం, నవ్వొస్తే నవ్వటం మన హక్కు. అప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇక్కడ జెండర్ డిస్క్రిమినేషన్ కూడా అసలు వద్దు. ఎందుకంటే మనిషే పుట్టాక ఫీలింగ్స్ ఇద్దరిలోనూ సమానంగా ఉంటాయి, ఉండాలి కూడా. కానీ క్వాలిఫికేషన్ని మాత్రం మీ మైండ్లో పెట్టుకోండి. ఎవరి కోసం, ఎందుకు ఏడుస్తున్నామో, బాధపడుతున్నామో ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే వారియర్స్, క్రై ఫర్ క్వాలిటీ పీపుల్ బట్ నాట్ ఫర్ కేర్లెస్ పీపుల్. ఒక్కసారి దీనికోసం ఆలోచించండి. సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫీడ్బ్యాక్ అండ్ కాంప్లిమెంట్ కోసం కామెంట్ చేయండి. వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.